ఏదైతే ముమ్మడివరం చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏదైతే ఉందో దాని మీద కొంత వాస్తవిక ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ నేను మాట్లాడడం జరుగుతుంది. ముఖ్యంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రజలను ఉద్దేశించి మాట్లాడారో అన్ని అవాస్తవాలు, ఏది కూడా వాస్తవం లేకుండా ఆయన మాట్లాడడం ఆయన స్థాయికి అది తగదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 2-3 అంశాల మీద ఆయన మాట్లాడినప్పుడు ఆయన సుమారు 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా చేస్తున్న మనిషి అంటే ఎంతో కొంత వాస్తవాలకి దగ్గరగా మాట్లాడాలి, ప్రజలకు తెలియజేయాలి. ఒకవేళ చేస్తారంటే చేస్తారని చెప్పాలి, చేయలేకపోతే ఏ కారణాల చేత చేయలేకపోతున్నామో చెప్పాలి తప్పితే ప్రజల్ని ఇంకా మభ్య పెడుతూ ఎవరో చేసిన పథకాలని తన అమలు చేస్తున్నట్లుగా ఎక్కడ ప్రపంచంలో ఎవరు కూడా ఈ రకమైన పరిపాలన చేయలేనట్లుగా ఆయన మాట్లాడడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదం. దాంట్లో ముఖ్యంగా కొన్ని అంశాల మీద ఆయన మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రైస్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో, ఎంబీ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో సుమారు 10,000 కుటుంబాలు ఇవాళ రోడ్డును పడిపోయినాయి. ఇవాళ మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అప్పటి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా రేషన్ బియ్యాన్ని ఇంటికే తీసుకెళ్ళేవాళ్ళు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థలో లోపాలను గుర్తించి చాలామందికి రేషన్ బియ్యం తీసుకోవడానికి ఇబ్బంది కలగడం వల్ల, లేకపోతే కొంతమంది తీసుకోకపోవడం వల్ల, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కొంత మిస్యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా అందించాలనే ఉద్దేశంతో ఆయన ఇంటింటికి రేషన్ అనే కార్యక్రమాన్ని అద్భుతంగా ప్రారంభించడం జరిగింది. సుమారు 10,000 వెహికల్స్ని ఇవాళ ఆయన ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఈబీసీలకు సంబంధించిన ఎవరైతే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వెహికల్స్ని ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఇచ్చి ఇవాళ ప్రజలకి ఇంటికే రేషన్ పంపించే ఒక అద్భుతమైన కార్యక్రమం చేశారు. ఇవాళ ప్రజలందరూ కూడా ఎంతో సంతోషించారు. 5 సంవత్సరాలు కూడా ఇవాళ వాళ్ళు ఏదైతే రేషన్ ఇంటికే రావడం, చాలామంది ఎవరైతే వికలాంగులు కావచ్చు, లేకపోతే ముసలివాళ్ళు కావచ్చు, ఎవరైతే ఇతర ప్రాంతాలకు పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంటికే రేషన్ రావడం అనేది చాలా సంతోషించారు. అది ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వేలో కూడా బయటపడ్డారు. సుమారు 78% ప్రజలు ఏదైతే ప్రజలు ఇంటింటికి రేషన్ విధానాన్ని వాళ్ళందరూ కూడా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. కానీ దురదృష్టం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ దీనివల్ల ఎన్నో కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని, వీళ్ళ సంఘ విద్రోహ శక్తులని ఈ బియ్యాన్ని కాకినాడ తీసుకెళ్ళి అమ్మేస్తున్నారని రకరకాల మాటలు మాట్లాడడం చాలా హాస్యాస్పదం. ఇవాళ ప్రజలు ఏది కోరుకుంటున్నారో అది ప్రభుత్వాలు చేయాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అది గుర్తించక ఇవాళ తమ మార్కు వేసి మళ్ళీ పూర్వం అవినీతికి తావు తీస్తూ ఏదైతే మళ్ళీ ఆ పాత పద్ధతిని అవలంబించడం అనేది నిజంగా చాలా దారుణం. ఇది ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా కోనసీమ ప్రజలందరూ కూడా రైస్ ఎక్కువ పండిస్తారు. అలాగే రైస్ ఎక్కువ పండించడం వల్ల వాళ్ళందరూ కూడా ఎక్కువ అన్నం తిని డయాబెటీస్కి లోన్ అవుతారని చెప్పి చాలా హాస్యాస్పదంగా, చాలా కించపరుస్తూ మాట్లాడటం జరిగింది. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు. అలాగే రాజస్థాన్ వెళ్ళి అక్కడ అందరూ కూడా రోడ్లు తింటారు. అక్కడ డయాబెటీస్ లేదా? ఇవాళ ఆ రకంగా ఈ ప్రాంతంలో రైతులు పండించే ధాన్యాన్ని, ప్రజలు తినే ఆహారాన్ని మీరు కించపరచడం అనేది చాలా 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 మనస్తాపానికి కూడా చాలా దారుణం. ఆ రకమైన మాటలు మీ నోట్లోంచి రాకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని గౌరవంగానే చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా పెన్షన్ విధానాన్ని మీరే అవలంబించి ఇంటింటికి పంపించారని చెప్పి అదొక మాట మాట్లాడారు. నిజంగా చాలా దారుణం చంద్రబాబు నాయుడు గారు. ఏదైతే మీ హయాంలో 75 రూపాయలు ఉండేది, 75 రూపాయల నుంచి 200 చేశారన్నారు, 200 నుంచి మీరు 1000 రూపాయలు చేశారన్నారు, 1000 రూపాయల నుంచి జగన్ గారు అప్పుడు ఏదైతే ఎన్నికల సందర్భంగా ఏదైతే 2000 ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో దాన్ని మీరు 2000 చేశారు. 2000 నుంచి దాన్ని మీరు పెంచుకుంటూ ఇవాళ 4000 రూపాయలు చేశారన్నారు. అది నిజం వాస్తవంగా. కాకపోతే మీరు ఇంటింటికి పంపించే వాలంటీర్ వ్యవస్థ ద్వారా అది పేదవాడి ఇంటికే పంపించిన ఘనత అయితే మటుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిది. వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఇంటింటికి ఉదయం 6 గంటలకు, 1వ తారీఖు 6 గంటలకే ఇవాళ పట్టుకెళ్ళి వాళ్ళకి వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికి చేర్చిన ఘనత ఖచ్చితంగా ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎన్నిసార్లు ఎన్ని సభల మీద మీరు చెప్పుకున్నా, ఎన్ని టీవీల్లో చెప్పినా, ఎన్ని పేపర్లో రాసుకున్నా ఖచ్చితంగా ఆ ఘనత మీ అకౌంట్కి అయితే రాదు. ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. అలాగే 2019లో ఆ రోజు ఇచ్చిన పెన్షన్లన్నీ 2019కి మీ ప్రభుత్వం పోయి
వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి సుమారు 40 లక్షల పైచులకు పెన్షన్ ఉండేవి. ఇవాళ మా ప్రభుత్వంలో ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 64 లక్షల వరకు కూడా తీసుకెళ్లిన ఘనత, ముఖ్యంగా ఆ రోజు వయసు 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకే కేటాయించిన ఘనత కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి పెన్షన్ విషయంలో కూడా మీరు నిన్న మీ ప్రభుత్వం యొక్క పనితీరుని కూడా నిన్న ఒకసారి మనం చూసుకున్నట్లయితే మీ డయాస్ మీదే దురదృష్టవశాత్తు కలెక్టర్లు కానీ అలాగే అక్కడ ఉన్న అధికారులు సరిగ్గా ముందుగా వాళ్ళు ప్రిపేర్ చేయలేదేమో, డయాస్ మీదే అక్కడ ఉన్నటువంటి ఒంటరి మహిళకు నీకు పెన్షన్ వస్తుందని అంటే నాకు రావట్లేదని చెప్పి మీ ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని ప్రపంచానికి తెలియజేసే విధంగా అక్కడే మనకు కనిపించింది. దీన్ని బట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి, ఏ రకంగా క్షేత్రస్థాయిలో మీ ప్రభుత్వం పనిచేస్తుంది, ఎంతమందికి మీరు మంచి చేయగలిగారు అన్నది ఒకసారి పునరాలోచించుకుని మీ అధికారులు మీరు సమీక్షించండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సమీక్షలకే పరిమితం అవుతారని చెప్పి ప్రజలందరూ అనుకుంటారు. ఒకసారి మీరు సమీక్ష చేయండి, పేదవాడికి మంచి చేసే విధంగా మీరు ఖచ్చితంగా మీరు సమీక్షలు చేసి పేదవాడికి మంచి చేయండి. దాన్ని ఖచ్చితంగా మంచి ఉంటే అభినందిస్తాం, ఏదైనా దాంట్లోని లోపాలు ఉంటే ఖచ్చితంగా ప్రతిపక్ష పరంగా మేము దాన్ని ఎత్తి చూపే కార్యక్రమాలు కూడా చేస్తాం. అలాగే నేతన్నలకు మీరు మంచి చేశారని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నేతన్న నేస్తామని చెప్పి ఇవాళ ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే నిరుపేద నేతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుమారు 24,000 రూపాయలు నేతన్న నేస్తం కింద ఇచ్చేవాడు. ఇవాళ మీ ప్రభుత్వం వచ్చింది, ఒక్క రూపాయి కూడా నేతన్నకి అండగా ఉన్నది, చేదోడుగా ఉన్నది, ఒక్క రూపాయి కూడా మీరు సాయం చేసింది లేదు. నేను మీరు మాట్లాడుతూ నేతన్నలకి ఎవరైతే చేనేత కార్మికులు 250 రూపాయలు కరెంట్ సబ్సిడీ, అలాగే ఏదైతే హ్యాండ్లూమ్స్కి 500 యూనిట్లు కరెంట్ సబ్సిడీ ఇస్తున్నట్లుగా మీరు మాట్లాడారు. కానీ చాలా దురదృష్టం ఇవాళకి అది ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఎక్కడ కూడా మీరు అది ఇంప్లిమెంట్ చేసిన పాపాన్ని పోలేదు. మీరు వాస్తవాలు చెప్పాలి, ఏదైతే మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విధంగా మీరు మీ ప్రభుత్వం పనితీరుని మీరు మార్చుకోవాలి తప్పితే చేయలేని చేస్తున్నట్లుగా ప్రజలకు తెలియజేస్తే ప్రజలు అప్పటికప్పుడు తప్పట్లు కొట్టడం సహజం. కానీ వాళ్ళకి టైం వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు చేయాల్సింది చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. అదొకసారి మీరు ఆలోచించుకోవాలి. అలాగే ఈ ప్రాంతంలో మొన్న జరిగినటువంటి దుర్ఘటన ఏదైతే ఉందో, గోదావరి ఏదైతే సేరులంక గ్రామంలో ఏదైతే సుమారు 8 మంది మరణించారో ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాలి అని ఒక డిమాండ్తో ఆ రోజు మేము మాట్లాడడం జరిగింది. నిన్న మీరు మాట్లాడుతూ ఏదైతే వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు ఆట విడుపు కోసం ఆ ప్రాంతానికి వచ్చారు, అక్కడ దుర్మరణం చెందిన ఆ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు మీరు అనౌన్స్ చేయడం జరిగింది. అది సరిపోదు. ఖచ్చితంగా ఆ కుటుంబాలకి ఖచ్చితంగా 10 లక్షల రూపాయలన్నా, మినిమం 10 లక్షల రూపాయలన్నా కూడా వాళ్ళకి ఆ కుటుంబాలకి మీరు అందజేసే విధంగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఆ కుటుంబాలన్నీ కూడా వాళ్ళు మగదిక్కిన కోల్పోయి ఏదైతే ఎన్నో ఆశలతో ఆ పిల్లల్ని చదివించుకుంటే కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆశ నిరాశ అయిపోయింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మీరు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీరు అన్నారు అక్కడ ప్రొటెక్షన్ పెట్టాలి, లేదంటే వాళ్ళు అక్కడ దిక్కకూడదు, అలాగే స్నానాలు చేయకూడదు. ఆ పిల్లలకి ఎక్కడ దిగాలి ఎక్కడ దిక్కకూడదు అనేది ఉండదు. ఇవాళ మానవతా దృక్పథంతో హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద మీరు కొంత కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈ ప్రాంత అభివృద్ధికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేశారు, చేయలేదని అంటలే. కోవిడ్ వల్ల కొన్ని కార్యరూపం దాల్చలేకపోయింది. ఏదైతే ముంగళూరు నియోజకవర్గానికి సంబంధించి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతానికి ఆయన వచ్చినప్పుడు మూలపొలం కావచ్చు, గోగులం కావచ్చు, 2 వంతెనలకి కూడా ఒకదానికి సుమారు 72 కోట్ల రూపాయలు, దానికి 51 కోట్ల రూపాయలు ఆయన అడిగిన వెంటనే శాంక్షన్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ కోవిడ్ వల్ల ఈ కాంట్రాక్టర్లు ఎవరో రాకపోవడం వల్ల పనులు ప్రారంభం అవ్వలేదు. కానీ డెవలప్మెంట్ విషయంలో ఈ ప్రాంతం మీద విపరీతమైన ఆయన ప్రేమతో అడిగిన వెంటనే వంతులను కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైతే పనులు జరుగుతున్నటువంటి గ్రాయింగ్స్ గురించి గౌరవ ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది. అది అందరికీ తెలుస్తున్నది. నా టైంలోనే అది స్టార్ట్ అయింది. కంటిన్యూస్ వర్క్ అది సుమారు 78 కోట్ల రూపాయల వర్క్ నా టైంలో, కొంత 20 కోట్ల రూపాయల ఆ రోజు వర్క్ జరిగింది. తర్వాత అది కంటిన్యూ ప్రాసెస్గా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అభివృద్ధిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మీరు అమలు చేస్తారన్నటువంటి సూపర్ 6 హామీల్ని మీరు అమలు చేయకుండా ఏదో వచ్చాము మేమేదో చేద్దామనుకున్నది చెప్పి మీరు వెళ్ళారే తప్పితే కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చి మీరు ఇక్కడ ప్రజలకి మీరు ఏదో మంచి చేస్తారని చెప్పింది లేదు. ఏదో మీరు చేస్తారని ప్రజలు ఎంతో ఆశగా ఇక్కడికి వచ్చి ఏదో ఒక పథకాన్ని ఇక్కడ అనౌన్స్ చేస్తారని చెప్పి ప్రజలందరూ ఇక్కడ రాత వాళ్ళందరూ కూడా తీవ్ర నిరాశ
నిస్పృహల్లోనే వాళ్ళందరూ వెనుదిరగడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు మీ అందరి ఈ ప్రాంత ప్రజల తరపున మిమ్మల్ని కోరుకునేది ఒకటే, సూపర్ 6 అమలు చేయండి. ఎన్నో ఆశలతో ఇవాళ పిల్లల్ని చదివించుకోవడానికి కానీ, లేకపోతే మహిళలకు సంబంధించి అనేక కార్యక్రమాలు మీరు చేస్తారని ఆ రోజు నమ్మి మీకు ఓటేశాం. ఇవాళ ఏదైతే మీరు ఇచ్చిన హామీల్ని అమలు చేయకుండా మీరు ఏదైతే వంచన చేస్తున్నారో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే మీరు మాట్లాడిన ఏదైతే అసత్యాలు ఏదైతే ఉన్నాయో ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో, ప్రజలకు ఒకసారి ఈ ప్రాంతానికి మీరు వచ్చి ఏదైతే మీరు చెప్పినటువంటి అసత్యాల్ని వాళ్ళకి క్లారిఫికేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఇవాళ ప్రజలకి ఇది తెలియజేయడం జరుగుతుంది.